రాహుల్ గాంధీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక 25 మంది ఎంపీలకు చాలా దారుణమైన వార్నింగ్ అయితే ఇచ్చారు సార్. కాల్చి చంపేస్తా, ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తా, మీ మీద దాడి చేస్తాను అని చెప్పేసి. నార్మల్ థ్రెట్ గా తీసుకోలేదు, ఎందుకంటే దేర్ ఇస్ హిస్టరీ. ఆ రాహుల్ గాంధీ కుటుంబానికి చరిత్ర అనుభవం కూడా ఉంది. రాజీవ్ గాంధీని ఇలాగే చంపేశారు, ఇందిరాగాంధీని చంపేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా తీవ్రవాదుల బుల్లెట్లకు బలయ్యారు. సో ఈ హిస్టరీ ఉంది మనకు. అందువల్ల రాహుల్ గాంధీ కుటుంబానికి ఆ హిస్టరీ ఉన్న సమయంలో దీన్ని లైట్ గా ఎలా తీసుకుంటావు? సో ఈ థ్రెట్ భారతీయ జనతా పార్టీ సంబంధం లేదనొచ్చు, కానీ ఈ హేట్ ఇకో సిస్టమ్ అంటే ఒక విద్వేష వాతావరణాన్ని సమాజంలో సృష్టిస్తే ఆ విద్వేషం నుంచి పుట్టే భస్మాసురులు మీకు కూడా వినరు. అది అర్థం కావాలి ప్రభుత్వాలకు. ఇప్పుడు ఇటీవల దీనికి ప్రజల చైతన్యమే పరిష్కారం. ఇటీవల కాలంలో ఈ విద్వేషానికి వ్యతిరేకంగా సమాజం చాలా గట్టిగా రియాక్ట్ అవుతోంది. మీకు కోవా బన్ కాంట్రవర్సీ చూసాం, పెద్ద ఎత్తున